అష్టావక్రుడు అనేటటువంటి ఒక మహాముని దేహాభిమాన పాశేన చిరంబద్దోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. ఓ ఆ జనక మహారాజా, ఈ దేహం అనేటటువంటి ఈ పాశాన్ని జ్ఞానం అనేటటువంటి ఖడ్గం చేత ఛేదించి నువ్వు జ్ఞానం వైపు ప్రయాణం చెయ్యి అని దాని యొక్క అర్థం. ఆ శ్లోకం యొక్క అర్థం అది. అష్టావక్ర గీతలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకం అది. దాన్నే సాధారణమైనటువంటి జానపదుడు ఎట్లా వాడుకున్నాడు? తనువుకు ఆత్మకు అనుబంధమే గాని తానెవ్వారో తాన వారెవ్వారో జీవా, కట్టే కంపను తెచ్చి కాకి గూటిలో పెట్టి గూటిలో ఒక గుడ్డు అమరబెట్టి నాది గుడ్డు పగిలి పాయే గూడు చెదిరి పాయే గూటితో ఒక మాట చెప్పాకనే పాయే తనువుకు ఆత్మకు అనుబంధమే గాని తానెవ్వారో తాన వారెవ్వారో జీవా. సాధారణమైనటువంటి ఒక సంకీర్తన తత్వకారుడు పద సంకీర్తనలో పాడుకునేటటువంటి పాటలో కూడా అదే తత్వం ఉంది. సేమ్ అదే వేదాంత అష్టావక్రుడు లాంటి ఒక మహాముని చెప్పినటువంటి దాంట్లో కూడా అదే తత్వం ఉంది. దీన్ని మనిషి లోపల ఉండేటటువంటి అహంకారాలను తగ్గించడం కోసం రకరకాలైనటువంటి నైతిక సూత్రాలను ఏర్పాటు చేసి ఆ సూత్రాల మధ్యలో మానవ జీవితాన్ని ఈ సమాజానికి ఎట్లా జీవించాలో నేర్పించేసి దాని ప్రకారంగా మీరు జీవించండి అని ఈ ఋషి పరంపర ఈ దేశంలో చెప్తూ వచ్చింది.